చేతిలో పళ్ళెం ఉన్నది, లేక ఆయన చేతిలో బకెట్ ఉంది. శిష్యుల పాదాలు కడిగాడు ఆ ప్రియ ప్రభు. కాబట్టి అటువంటి తగ్గింపు మన యొక్క జీవితాల్లో ఉండాలి అని యోహాను అనే మాటలు మనం గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆయన ప్రణాళిక, ద ప్లాన్ ఆఫ్ గాడ్ అనేది మనం ఇక్కడ గ్రహించాలి. కోరేష్ అనే వ్యక్తి దేవుడిని ఎరగనివాడు, దేవుడిని విశ్వసించినవాడు. కానీ కోరేష్ అనే వ్యక్తిని దేవుడు ఎంచుకొని అభిషేకించింది అనగా దేవుడి ప్రజలను బట్టి. మీరు ఈ 7 వచనాలను గమనిస్తే దేవుడు ఎందుకు ఆయనను వాడుకున్నారు? మన కోసం. గాడ్ యూజ్డ్ సైరస్ ఫర్ హిస్ పీపుల్. మన కోసము ఆయనను వాడుకున్నారు. మన కోసము మన జీవితాలు తిరిగి బాగుపడాలి, మన జీవితాలు తిరిగి కట్టబడాలి. మన అనగా హీ వాంట్స్ టు రిపేర్ అవర్ లైఫ్స్, హీ వాంట్ టు రీబిల్డ్ అవర్ లైఫ్స్ బికాస్ ఆఫ్ అస్. మన కోసము మన జీవితాలు కీడు లాంటి పరిస్థితుల్లో